నమస్తే శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను మీ బాలు. గద్దలగుంటతో నాకు అవినాభావ సంబంధం ఉందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చిన్నప్పుడు ఈ ప్రాంతంలోనే ఆటలాడుకునేవాడినని, నాకు మా నాన్నకు ప్రతి ఒక్క కుటుంబంతో అనుబంధాలు ఉన్నాయని తెలిపారు. నగరంలోని 34వ డివిజన్ రాజీవ్ నగర్ గద్దలగుంటలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను బాలినేని ప్రారంభించారు. చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. బాలినేని రాక సందర్భంగా డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, కార్పొరేటర్ తాడి కృష్ణలతలు ఘన స్వాగతం పలికారు. పద్మాలయ బేకరీ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు 45 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా చేపట్టబోయే రోడ్లు, డివైడర్ల శిలాఫలకాన్ని బాలినేని ఆవిష్కరించారు. గద్దలగుంట పార్కులో 20 లక్షల రూపాయల వ్యయంతో కల్పించిన మౌలిక వసతులను బాలినేని ప్రారంభించారు. గద్దలగుంటలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మహిళా భవన్ను బాలినేని ప్రారంభించారు. గద్దలగుంట భావి సెంటర్ నుండి రాజీవ్ నగర్ వరకు 22 లక్షల రూపాయల వ్యయంతో విస్తరించిన రోడ్లను, కాలువలను బాలినేని ప్రారంభించారు. గద్దలగుంట హిందూ శ్మశాన వాటికలో 16 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని బాలినేని ఆవిష్కరించారు. ఈ డివిజన్ను డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, తాడి కృష్ణలతలు చాలా అభివృద్ధి చేశారని వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుండో నాకు అండగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీ వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, నగర అధ్యక్షుడు కటారి శంకర్, గంటా రామానాయుడు, గొర్రెపాటి శ్రీనివాసరావు, ఈదుపల్లి గున్నాథరావు, మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆదెన్న, ఓగిరాల వెంకట్రావు, మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ, డివిజన్ అధ్యక్షులు మురళి, కోసూరి శేఖర్, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, జోనల్ ఇన్ఛార్జి బడుగు ఇందిర, మహిళా స్టేట్ జాయింట్ సెక్రటరీ గద్దలగుంట అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 34 డివిజన్లో మరియు 32 డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాంతో దాదాపు 1.5 కోటి ఈ వర్క్స్ ఇవాళ ప్రారంభించాం. చాలా సంతోషం, ఎందుకంటే మాకు గద్దలగుంటలో ఉన్నటువంటి అనుబంధం గద్దలగుంట సోదరు అందరికీ తెలుసు. మా నాన్నగారు గద్దలగుంటలో ఉండేవాడు ఒకప్పుడు. ఇప్పుడు మా ఇల్లు కూడా దాదాపు గద్దలగుంటే, కాబట్టి మాకు ఎంతో అనుబంధం. నాకంటే మా నాన్నగారికి ఎక్కువ అనుబంధం ఉండేది. అందరినీ కూడా పేరు పేరున పిలిచే ఇది మా నాన్నగారికి ఉండేది. అందరూ కూడా అన్ని కుటుంబాలతోటి సంబంధాలు ఉండేవి. ఆ సంబంధాలు ఇంక నేను కూడా కొనసాగించుకుంటున్నాను. మరి ఈరోజు ఈ డెవలప్మెంట్ విషయంలో మాధవ్ కానీ, మన లత కానీ ఎంతో కష్టపడి దగ్గరుండి పనిచేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే డివిజన్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మరి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి పనిలో కానీ పార్టీ పరంగా ఎంతో సహాయం చేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంకబాబు గారు చెప్పినట్టు మరి ఈ కాలువ విషయంలో అంకబాబు గారు ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పిన, అంకబాబు గారు ఇప్పుడు కాదు, నాకు చిన్నప్పటి నుంచి వాసు గారు అంటాం నాకు ఇష్టపడలేదు. అంతా కూడా ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళని, అటు హరి వాళ్ళ ఇంటి పక్కన ప్లానింగ్ దగ్గర ఎన్నో మని అనుబంధాలు ఉన్నాయి. మరి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మర్చిపోలేనివి. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మరి గద్దలగుంట వాసులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను జెండా వేసి తిరుగుతానని, ఈ రోడ్డు వేయించినందుకు కృతజ్ఞతగా నేను మీ వెంట తిరుగుతానని ప్రామిస్ చేస్తున్నాను. మేమందరం కూడా మీ వెంట ఉంటాము. ఇది మా ప్రామిస్ చేస్తున్నాము. మేము గద్దలగుంటలో ఈ రోడ్డు వరకు ఈ కొల్లావాళ్ళు కానీ, మనం ఇక్కడ ఉన్నవాళ్ళం కానీ మేమంతా కూడా మీ వెంటే ఉంటామని ప్రామిస్ చేస్తున్నాము. ప్రత్యేకంగా నా వరకు నేనైతే జెండా వేసుకొని తిరుగుతానని ఈరోజు మీ ముందు చెప్తున్నాను. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం మన ప్రభుత్వం తెచ్చిన 2 నిబంధనలు నిరుపేదల చదువులను మరింత ప్రోత్సహిస్తోందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తల్లిదండ్రులు చదువుకుంటేనే వచ్చే తరం కూడా చదువుల బాట పడుతుందన్నారు. అందుకే ఈ పథకం అమలులో 10వ తరగతి ఉత్తీర్ణత వయోపరిమితిని ఖచ్చితం చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చదువుతోనే పేద కుటుంబాల తలరాతలు మారుతాయన్నారు. అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి 10,132 జంటలకు
78.53 కోట్లను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ప్రతి త్రైమాసికం పూర్తయిన వెంటనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా సాయం విడుదల చేస్తున్నామని సీఎం తెలిపారు. నేడు 5వ విడతగా 10,132 జంటలకు మంచి జరిగేలా 78.53 కోట్లు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 56,194 జంటలకు 427.27 కోట్లు జమ చేశామని చెప్పారు. వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలు చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువును ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి, వధువుకు అండ్ గ్రూప్ కూడా వరల్డ్ కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమాన్ని ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండడం వల్ల ఇప్పుడు జరిగే రెండో మంచి ఏమిటి అని అంటే 10th ఒకవేళ ముందే అయిపోయినా 15 సంవత్సరంలో 16 సంవత్సరంలో 10th అయిపోయినా కూడా ఎలాగో 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు అమ్మఒడి అనే. జిల్లాలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 5వ విడతలో అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 416 మంది లబ్ధిదారులకు 3.43 కోట్లు లబ్ధి కలగడం జరిగిందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా విడుదల సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన అనుబంధ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్తో పాటు అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. గత 4 విడతలతో పాటు 5వ విడతతో కలిపి జిల్లాలో మొత్తం 1901 మంది లబ్ధిదారులకు 16.91 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఆడపిల్లలు పుట్టిన వెంటనే వారి తల్లిదండ్రులు ఒక భారంగా ఆలోచన చేస్తున్న సమయంలో ఆడపిల్లల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే మంచి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమం ద్వారా వారికి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇక్కడికి వచ్చిన జంటలందరూ డిగ్రీ, పీజీ వరకు చదువుకొని ఉండడం చాలా సంతోషకరమని అన్నారు. గతంలో జిల్లాలో బాల్య వివాహాలు పెద్ద సంఖ్యలో జరిగేవని, గత 2 సంవత్సరాల నుండి జిల్లాలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గిందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కలెక్టర్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్, డిఆర్డీఏ పీడీ వసుంధర, సచివాలయాల నోడల్ అధికారి ఉషారాణి, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి అంజల, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, పలువురు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమము ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారిలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మన జిల్లాకి 416 మందికి దాదాపుగా 3,65,00,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇట్లా మేజర్ జంటలు అందరూ కూడా ఎస్సీస్ అండ్ బీసీస్ ఉన్నారు. ఎస్టీస్ అండ్ మైనారిటీస్ కూడా ఈ 416లో ఉండడం జరుగుతుంది. హైయెస్ట్ అమౌంట్ 1.2 lakh ఫర్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్కి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఎస్సీస్, ఎస్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిసేబుల్డ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకి దాదాపుగా 1,50,000 రూపాయలు కూడా వాళ్ళకి వాళ్ళ తల్లి మదర్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. మనకి లాస్ట్ 4 ఫేసెస్, ఈ ఫేస్తో కలిపి 5 ఫేస్కి మొత్తంగా చూస్తే 1,800 మందికి మనం ఇప్పుడు దాకా ఈ షాదీ తోఫా అండ్ కళ్యాణ మస్తు చేయడం జరిగింది.
సో వాళ్ళ పిల్లలందరూ చూస్తే ఇక్కడ వచ్చిన జంతువులందరూ కూడా మినిమం 10th క్లాస్ నుండి డిగ్రీ అండ్ పీజీ చదవాల్సిన ఒక పరిస్థితి వచ్చారు. ఖచ్చితంగా ఈ చైల్డ్ మ్యారేజ్ ఎన్ని కార్యక్రమం కూడా మన జిల్లాలో ఇంకా ఎక్కువ సంఖ్యలో జరుగుతున్న ఒక నేపథ్యంలో లాస్ట్ 2 yearsగా ఇది అన్నీ కూడా చాలా తగ్గుముఖం పడింది. డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ చైల్డ్ మ్యారేజెస్ చూడడం జరుగుతుంది. అండ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ గర్ల్ చైల్డ్ కూడా మనం 10th క్లాస్లో మాత్రం కాకుండా +1 +2 డిగ్రీ అండ్ అదర్ ప్రొఫెషనల్ వొకేషనల్ ఎడ్యుకేషన్స్లో కూడా ఇంకా పెరిగే ఒక విషయం కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమంకి ఈ కార్యక్రమం ఫస్ట్ ప్రవేశపెట్టేసి ఇక్కడ ఉంటున్న లబ్ధిదారులందరికీ కూడా ఇవాళ బెనిఫిట్ చేయడము చాలా సంతోషము. దీనికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి మరొకసారి ఇక్కడ వచ్చిన జంతువుల ద్వారా ఆయనకి. కొత్త మామిడిపాలెంలోని ఈవీఎం గోదాములను కలెక్టర్ దినేష్ కుమార్ తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలో భాగంగా ఈవీఎం గోదాములకు వేసిన సీళ్లను కలెక్టర్ పరిశీలించారు. గోదాముల రికార్డులను పరిశీలించి సీసీ కెమెరాలు పనిచేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. కొత్తగా మ్యాథ్స్ పెట్టున్నాం సార్. రఘు కూడా వచ్చేసారు సార్. అతనికి లోపల ఉంటుందా బయటే సార్, లోపల ఏం లేదు సార్. లోపల పనిచేస్తుంది సెల్ఫీ వాడదు సార్. మనకి ఏంటంటే ఆన్లైన్ ఇచ్చేసారు ఆప్షన్, దానిలో ఫోటో కొట్టింది ఏ డాక్టర్ మార్చి 3వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని సంయుక్త కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ పేర్కొన్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో 5 ఏళ్లలోపు పిల్లలు 2,08,112 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. నగర పట్టణాల పరిధిలో 224, గ్రామాల్లో 1,591 పోలియో కేంద్రాలు, మరో 70 సంచార కేంద్రాల ద్వారా చుక్కల మందు అందించనున్నట్లు చెప్పారు. ఆ రోజున అందుబాటులో లేని చిన్నారులకు 4, 5 తేదీల్లో గృహ సందర్శన ద్వారా సిబ్బంది అందజేస్తారన్నారు. ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ పద్మజ, జడ్పీసీఈఓ జాలిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని ఎడల ఆందోళన బాటపడతామని ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు శరత్ బాబు అన్నారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను పూర్తిగా గాలికి వదిలేసిందని, ఉద్యోగులు 20 సంవత్సరాల నుండి దాచుకున్నటువంటి డబ్బులను తీసుకోవాలంటే 6 నెలలు పైగా సమయం పడుతుందని శరత్ బాబు అన్నారు. పీఆర్సీపీ కమిటీ వేస్తామని ప్రకటించారు తప్ప ఇంతవరకు కమిటీ వేయలేదన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆనాడు పాదయాత్రలో రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని, ఇది ఇంతవరకు అమలు జరగలేదన్నారు. పెన్షనర్లకు సరైన సమయంలో పెన్షన్ అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పట్టించుకొని ప్రభుత్వం మనుగడ కొనసాగించలేదన్నారు. సమస్యలను ఇప్పటికైనా ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు మంజుల, శివకుమార్, మంగేష్, కోటేశ్వరమ్మ, శ్రీనివాసరావు, ఉద్యోగ జేఏసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు న్యాయమైన నాయకులు, వారి కార్యకర్తలందరికీ మరోసారి జిల్లా జేఏసీ పక్షాన సమర్పిస్తున్నాము. అలాగే యూటీఎఫ్ నాయకులు కామ్రేడ్ డి వీరంజన్ గారిని సభ మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అన్ని నవరత్నాలన్నీ మేము ఇంప్లిమెంట్ చాలా చక్కగా చేసాం. అదేవిధంగా అట్టడుగు వర్గానికి కూడా మేము అన్ని పథకాలు ఇచ్చామని చెప్పుకుంటుంది ప్రభుత్వం. చాలా సంతోషం. మీరు ఇవ్వడంలో కీలక పాత్ర ఎవరిదైనా కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు అందరూ మేము చెప్తున్నాం. ఈ నిజంగా ఈరోజు ఉద్యోగులకు కానీ సమస్య లేకపోతే ఇంతమంది రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుందని కూడా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. అదేవిధంగా మా న్యాయమైన ఎమ్మెల్యే మేమే గొంతెమ్మ కోరికలు కోరుతున్నామని చాలామంది అనుకుంటారు. మా న్యాయమైన ఎమ్మెల్యే మేము కష్టపడి దాదాపు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాచిపెట్టుకున్న జీపీఎఫ్ని, అదేవిధంగా మాకు రావాల్సిన డిఏ ఏరియర్స్ని, మాకు రావాల్సిన
సుమారు 3 సంవత్సరాలు సడన్లీ ఉన్నాయి. అదేవిధంగా మాకు రావాల్సిన మా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని ఇదే ముఖ్యమంత్రి గారు ప్రకటించి సుమారు 6 నెలలైంది. 6 నెలలైనా కానీ ఒక ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన తర్వాత 6 నెలలు ఇంకా ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ మిగతా వాళ్ళు ఎలా పనిచేస్తారని ఆలోచించుకోవాలి. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రికి అనౌన్స్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు పాపం అత్యంత ఆనందంతో పాల అభిషేకాలు అన్ని అభిషేకాలు చేశారు. కానీ మరి ఎక్కడ లోపందో కూడా ప్రభుత్వం చెక్ చేసుకోకుండా సుమారు వాళ్ళ నుంచి ఏదో ఒక విధంగా వంకబెట్టి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పెడతానని ప్రభుత్వం కానీ పునరాలోచించకపోతే భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుందని కూడా తెలియదు. ఈ రోజున 26 జిల్లాల్లో రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేమేమి కొంచెం కోరికలు కోరడం లేదు. అనేక అవసరాల కోసం మేము దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుల్ని మాకు ఇవ్వాలని, ఆ బకాయిల్ని వెంటనే చెల్లించాలని, అవసరాలు తీర్చుకునే విధంగా చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పిఆర్సీ కమిటీని నియమిస్తున్నామని చెప్పి కూడా 6 నెలల పైన అయింది. ఇంతవరకు ఆ కమిషన్కి ఒక కుర్చీ ఇచ్చిన పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. మరి గొప్పగా పిఆర్సీ అమలు చేస్తామని, మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పి ఈ రోజున సిపిఎస్ కూడా రద్దు చేస్తామని చెప్పి జీపీఎస్ అనే ఒక కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చి అన్ని అమలు కాని హామీలను ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ హామీలన్నింటినీ నెరవేర్చాలని ఇంతకాలము వేచి చూసాము. ఏదైనా ప్రభుత్వం ఉద్యోగుల్ని గమనిస్తుంది, పట్టించుకుంటుంది అని. కానీ చాలా నిర్లక్ష్య ధోరణితో ఉద్యోగుల గురించి ఆలోచించకుండా ఉన్న ఈ ప్రభుత్వం గన్నికి గట్టిగా బుద్ధి చెప్పడానికి ఈ రోజున మేము అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భరోసా కల్పించారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నగరంలోని 44వ డివిజన్ మారుతీనగర్, 20వ డివిజన్ భాగ్యనగర్, 11వ డివిజన్ క్లవ్పేట, 13వ డివిజన్ కబడ్డీపాలెం సచివాలయాలను సందర్శించారు. అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ విధానాన్ని పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను, సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ప్రకటించడంతో ప్రజలు భరోసా పత్రాలతో సచివాలయాలకు క్యూ కట్టారు. 23వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందజేస్తామని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజలకు తెలియజేశారు. బాలినేని వెంట మేయర్ గంగాడ సుజాత, 21వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, 11వ డివిజన్ కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్, 13వ డివిజన్ కార్పొరేటర్ కొప్పెర్ల కమల, 44వ డివిజన్ కార్పొరేటర్ వెన్నుపూస కుమారి పాల్గొన్నారు. ముందుగా రెడీ చేసుకోవచ్చు కదా వాళ్ళు. మీ అబ్బాయిని చేస్తున్నారు. ఆఫీస్లో అంజరేషన్ ఉంటారు. ఫ్లాట్ నంబర్ బౌండరీస్ మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాల సమన్వయంతో రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ కార్యకర్తలు దారుణంగా దాడి చేయడాన్ని ఖండిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వీడియోగ్రాఫర్లు, జర్నలిస్టులు నిరసన చేపట్టారు. రాప్తాడు సభలో శాంతియుతంగా తన విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవర్ చేస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై
వైసీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాపాయ స్థితికి వచ్చేటట్లు చేయడం దుర్మార్గమని జర్నలిస్టు సంఘాల నాయకులు అన్నారు. వెంటనే ఈ ఘటనలో పాల్పడ్డ దుండగులను అరెస్ట్ చేసి మీడియాపై దాడులను పునరావృతం కాకుండా చూడాలని నాయకులు అన్నారు. తన వృత్తిలో భాగంగా నిర్వహణలో భాగంగా న్యూస్ కవర్ చేస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడిని ఖండిస్తున్నామని, జర్నలిస్టులపై జరిగే దాడులను నియంత్రించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, వీడియో కెమెరామ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడు వార్తా నాగేశ్వరరావు, కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, రాజశేఖర్, ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి దాసరి కనకయ్య, జేడీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాసరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీజేయు రాష్ట్ర ఫౌండర్ అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి, జిల్లా అధ్యక్షుడు శేషు, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఇఫ్తేకర్ బాషా, కెమెరామ్యాన్లు సురేంద్ర, బాబు, రాజు, ఫోటోగ్రాఫర్ అశోక్, తేజ, హుమాయూన్, కాళేశావలి, ఈటీవీ శ్రీను, టీవీ9 రాజు తదితరులు పాల్గొన్నారు. ఏ జర్నలిస్టులకైనా సరే, యూట్యూబ్ ఛానల్ అయినా, అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏదైనా సరే, ఎవరైనా సరే మనం అందరికి కూడా ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఇప్పటికైనా మిత్రులారా, మీరందరూ మేరుకోవాలా. ఈరోజు కూడా కొంతమంది సీనియర్లు అందరూ కూడా దూరంగా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరికి వచ్చిన సమస్య ఒకటే, మనందరి సమస్య ఒకటే. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని ముక్తఖండంతో మనందరం కూడా ఏకదాండిగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుంటే మాత్రం మేము వాళ్ళని ఉపేక్షించేదే లేదు, మళ్ళీ ఎంతటికైనా పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, జర్నలిస్టులు అందరం కూడా ఒకే దాటిగా నిలబడి ఐక్యంగా పోరాడి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కరించుకుంటాం. ఇది మరీ దారుణం. తక్షణమే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేసిన దుండగులను నిజంగా అందరికీ గుర్తించారు, వాళ్ళపై కేసు నమోదు చేయాలి. అదేవిధంగా పబ్లిక్గా మీడియా వ్యవస్థ మీద మాట్లాడుతున్న కొడాల నాని మీద కూడా కేసు నమోదు చేయాలి. ఈ ముఖ్యమంత్రి ఈ ఘటనపైన తక్షణమే స్పందించి చర్యలు చేపట్టకుండా ఉంటే మేము ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఇప్పటికే మేము రేపు గురువారం రోజు అనంతపురానికి పిలిపివ్వడం జరిగింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశాము. ఈ 2-3 రోజుల్లోనే ముఖ్యమంత్రి స్పందించి వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే ఈ జరిగిన ఘటనని మనం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో వాళ్ళకి న్యాయం జరిగే వరకు బాధితుడికి మేము రోడ్లెక్కి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సిద్ధం సభలో జరిగిన దాడి కెమెరామెన్ని కిలోమీటర్ నడిపించి కొట్టారు, కాల్తో తన్నారు. విచక్షణరహితంగా తన్నడం చాలా బాధాకరమైన విషయము. ఫోటోగ్రాఫర్లు ఏం చేస్తారండి, ఫోటోలు తీస్తారు అంతే తప్ప మేము ఇతరుల మీద మాకైనా కోపం ఏమైనా ఉంటుందా? మా వృత్తి ధర్మం మేము చేస్తాం, కానీ మేము ఎవరి మీద పోరాటాలు చేయం కదా. ఇది తీవ్రమైన చర్యగా భావిస్తూ ఈరోజు మా నిరసన తెలియజేశాము. వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇదే మా కోరిక. ఇల్లు ఉన్నది అనే దానికంటే వాళ్ళ మేము ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. తీసుకోకుండా దాని గురించి ఇష్యూ కూడా మీరు రైట్ చేసుకోవాలి. ఇది కూడా మీరు ఇచ్చినట్టు ఇస్తాను సార్. మీరు నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 22వ తేదీ ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి నిరుద్యోగులు తరలి రావాలని కోరారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి తీరా ఎన్నికలు జరగబోయే ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. మెగా డిఎస్సిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో జరిగే ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, ప్రసన్నకుమార్, బుజ్జి, రసూల్ తదితరులు పాల్గొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 22వ తారీఖున గురువారం సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ
పిలుపు ఇచ్చింది. దాదాపు 40,000 పైచిలకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి, టీచర్ పోస్టులు. 6,100 జాబులకు మాత్రమే ఆయన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 2024కి దాదాపు 40,000 నుంచి 45,000 పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఆయన 2019లో చెప్పినటువంటి 25,000 ఖాళీలనే భర్తీ చేస్తాను ఉన్నాయి ఇప్పుడు అని చెప్పేసినటువంటి ముఖ్యమంత్రి గారు మరి 5 సంవత్సరాల తర్వాత 6,100 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటి? రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ యువత మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి రేపు 22వ తారీఖున సెక్రటరియట్ ముట్టడికి తరలి రావాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, ఆ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మీ యొక్క సమస్యలు తీర్చే విధంగా షర్మిలమ్మ ముందుండి మీ సమస్యల కోసం పోరాటానికి ఆమె ముందుంటుంది. కాబట్టి నిరుద్యోగులందరూ ఏ పార్టీలో ఉన్నా కానీ మీ సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యల మీద 40,000 పోస్టులు రావాల్సి ఉంటే 6,000 పోస్టులకే డిఎస్సీ వేయటం వల్ల మీ పోరాటం ఫలితంగా మీరందరూ కనుక తరలి వస్తే కాంగ్రెస్ పార్టీ ముందుండి మీ యొక్క సమస్యలు తీర్చే దిశగా ఉంటుందని చెప్పని మీరందరూ నిరుద్యోగులు, ముఖ్యంగా నిరుద్యోగులు మొత్తం కూడా డిఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు మొత్తం కూడా, టెట్ ప్రిపేర్ అయిన వాళ్ళు మొత్తం కూడా అందరూ కూడా వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుండి మీ సమస్య మీద సెక్రటేరియట్ 22వ తారీఖు ముట్టడికి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. గద్దలగుంటలో పోలేరమ్మ దేవాలయం వినాయక గుడిలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. గద్దలగుంటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి శేషవస్త్రం బహుకరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు, కార్పొరేటర్ తాడి కృష్ణలత, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పిచ్చిరెడ్డి గారు ఈరోజు चंद्रो गजानन कृतंडा शुभगायणावदेवताभ्यो नमः नवनतयो सौचारपूजाय च भगवान् स्कन्दपूर्वजा महागणाधिपते नमः आनन्दकर्पूरनिराजनं दर्शयामि नमो भवतिजाय मानवन्नाः क्रेतरुष्यामे चक्रे भागं देवेभ्यो ददास्यायन् चन्द्रमास्तिरति दीर्घमायुः स्वामिनः परिपूर्णकृपसादसिद्धिरस्तु मनोसङ्कल्पसिद्धिरस्तु. నిరుద్యోగ యువతీ యువకుల్లోని నైపుణ్యాన్ని పెంచేలా శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కూడా జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కల్పిస్తుందని నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జింకా రవితేజ యాదవ్ తెలిపారు. జిల్లా నూతన నైపుణ్యాభివృద్ధి అధికారిగా బాధ్యతలు తీసుకున్న రవితేజ యాదవ్కు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నిరుద్యోగాన్ని తగ్గించే దిశగా అవసరమైన అన్ని రకాల శిక్షణలను అందజేస్తున్నామన్నారు. నిరుద్యోగులు ఏపీఎస్ఎస్డిసిని వినియోగించుకోవాలన్నారు. బేసిక్గా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎన్నో రకాల
ప్రోగ్రామ్స్ అనేవి కంటిన్యూస్గా రన్ అవుతున్నాయండి. అది ఇప్పుడు కాదు, 2015 నుండి టిల్ నౌ ఎన్నో రకాల ప్రోగ్రామ్స్, ఎన్నో రకాల చేంజెస్తో అన్ఎంప్లాయిడ్ యూత్ని వాళ్ళకున్న స్కిల్ గ్యాప్ని కనెక్ట్ చేయాలని, బ్రిడ్జ్ చేయాలన్న ఉద్దేశంతో గౌరవనీయులైన సీఎం గారు ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారం, అలానే గౌరవనీయులు ఎండి గారు అండ్ ఆఫీసర్స్ ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారం రన్ చేస్తున్నాము. సో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అన్ఎంప్లాయిడ్ యూత్ ట్రైనింగే కాకుండా కంటిన్యూస్గా జాబ్ మేళాస్ అనేవి చేయడం జరుగుతుందండి. జాబ్ మేళాస్ అంటే ఇక్కడ లోకల్ ఇండస్ట్రీ డిమాండ్తో పాటు అండ్ ఐటీ, టెక్స్టైల్స్ అండ్ బేసిక్గా ప్రకాశం డిస్ట్రిక్ట్ ఈజ్ నోన్ ఫర్ దిస్ గ్రైనేట్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్స్. సో రిటైల్ సెక్టర్, రిటైల్ కూడా ఇక్కడ ఎక్కువ హ్యూజ్ డిమాండ్ ఉందని మాకు తెలిసింది ఇక్కడ ప్లేస్మెంట్ ఆఫీసర్స్తో మాట్లాడిన తర్వాత. సో అన్ఎంప్లాయిడ్ యూత్కి ఏవైతే కావాలో దానికి అనుగుణంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, మేము కూడా ఎప్పటికప్పుడు మా ట్రైనింగ్స్ని మెరుగుపరుచుకుంటూ స్టూడెంట్స్కి ఏం కావాలి అని వాళ్ళని మొబిలైజ్ చేసి వాళ్ళ దగ్గరికే మేము మా టీమ్గా వెళ్తాము. మా టీమ్స్ ఆల్రెడీ గ్రౌండ్లో కూడా దగ్గర 24-25 మంది స్టాఫ్ ఉన్నారు. ప్రకాశం జిల్లా మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నారు. సో వాళ్ళందరి సహకారంతో అందరం కలిసికట్టుగా పనిచేసి అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గియాలన్నదే మా ప్రథమ ధ్యేయం. దానికి అనుగుణంగా మేము అడుగులు వేసుకుంటూ పనిచేస్తాము. సో అన్ఎంప్లాయిడ్ యూత్ని మేము కోరుకునేది ఒకటే, మీకు ఉద్యోగం కావాలి, మీరు ఉద్యోగస్తుల్లాగా ఉండాలి అనుకుంటే దయచేసి ఏపీఎస్ఎస్డిసి అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీరు అడిగిన సెక్టార్స్లో మీకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది, ఆ బాధ్యత మేము తీసుకుంటాము. మీరు కేవలము ఇంటి నుండి వచ్చి మీరు క్లాస్కి అటెండ్ అయితే చాలండి. మీకు జాబ్ ఇచ్చే వరకు మీకు వెన్నుదన్నుగా ఉండే బాధ్యత మాది, ప్రభుత్వం తీసుకుంటుంది, ఏపీఎస్ఎస్డిసి తీసుకుంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, కొంత మౌత్ పబ్లిసిటీ కూడా మీరు అందరూ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్కి ప్రోత్సహించవలసిందిగా, అలానే మీకు కావాల్సిన విధంగా మేము మీకు ట్రైనింగ్ ఇస్తామని కోరుకుంటున్నాం. నగరంలోని 27వ డివిజన్కు చెందిన టీడీపీ యూత్ నాయకులు డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని బాలినేని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా ఉండండి మీరు కొంచెం వెనక్కి జరగండి. వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. బాబు జాయిన్ అయిన వాళ్ళు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి ఆకాంక్షించారు. ఒంగోలులోని యూనివర్సిటీ క్రీడా ప్రాంగణంలో 5th ఇంటర్ స్కూల్ పెడగాగి గేమ్స్ మీట్ను ఆయన ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని, క్రీడల్లో రాణించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ కూడా క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని వైస్ ఛాన్సలర్ గుర్తు చేశారు. జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ కార్యదర్శి రాజరాజేశ్వరి మాట్లాడుతూ ఏదో వచ్చాం ఆడాం అని కాకుండా గెలవాలన్న కసితో ఆడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ప్రిన్సిపాల్ రాజ్మోహన్ రావు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ దేవి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత జాతీయ జెండాను వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి ఎగురవేయగా ప్రిన్సిపాల్ రాజ్మోహన్ రావు క్రీడా జెండాను ఎగురవేశారు. शुभ नामे जागे, तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा, जन गण मंगल नायक जय हे भारत, जय हे जय हे जय जय
after I took charge, this is the second meet like this, and such meets, such pedagogy meets on the name of sports is a very good event. And again, in Prakasam district, and we are in Andhra Kesari University, we are planning to have a mega events in sports. Keeping that in view, we have established sports board in Andhra Kesari University. Sports board is generally takes care of almost all the events which are very prominent in Prakasam district, and all the athletes are, who are interested in sports, they can come forward, they can have discussions with our department, and mostly coming in 3 months we are going to have inter college. We have almost more than 200 affiliated colleges in Andhra Kesari University, and we are going to have. మీరందరూ ఈ కాంపిటీషన్స్లో బాగా పాల్గొని ఆడండి. ఏదో వచ్చామో ఆడాము అని కాకుండా గెలవాలి, విన్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ విన్ కావాలి అని ఆడితేనే మనం టార్గెట్ని రీచ్ కాగలుగుతాం. అంతేగాని అంటే వచ్చామో ఆడదాము అలా కాదు. మన స్కూల్లో నుంచి పార్టిసిపేషన్ చేశారంటే ఆ గేమ్లో అబ్బాయి బాగా ఆడాడు అనేది పిల్లలకి చాలా అత్యంత అవసరం. కాబట్టి ప్లేయర్స్ అందరూ ముందు వాళ్ళకి టాలెంట్ ఉంది లేదని కాదు, చూసి నేర్చుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గేము బాగా ఆడతారని కోరుకుంటూ ఒంగోలులోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ క్రీడా ప్రాంగణంలో 5th ఇంటర్ స్కూల్ పెడగాగి గేమ్స్ మీట్లో క్రీడా పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్బాల్, ఖోఖో పోటీలు జరిగాయి. 6 ఉన్నత పాఠశాలల నుండి 240 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల, డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్, మంగమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నారాయణ హై స్కూల్, క్విజ్ హై స్కూల్, నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి ప్రారంభించారు. 4 కోర్టుల్లోని 4 క్రీడాంశాలను ప్రారంభించడంతో కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్బాల్, ఖోఖో ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
స్కూల్కి మరియు నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఖోఖో మ్యాచ్ జరుగుతుంది. వాళ్ళకి ఓటు చేయాల్సిందిగా కోరుతున్నాను. తీసుకోవడానికి మన సార్ దేవి ప్రసాద్ సార్ అలాగే మాల్యాద్రి సార్ వస్తున్నారు. వారిని సుష్మా అండ్ సాహిన్ తీసుకెళ్లి క్రీడాకారుల్ని పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం. సెకండ్ ఇయర్ ఎంపీఆర్ స్టూడెంట్స్ సుష్మా టెక్నికల్ అద్దంకి నియోజకవర్గంలోని ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తూ తమ కుటుంబ సభ్యునిగా హక్కున చేర్చుకుని ఎంతో ఆప్యాయంగా ఉత్సాహంగా ఏ చిన్న కార్యక్రమాన్నైనా నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారని వైసీపీ ఇన్ఛార్జి పాణ్యం హనిమిరెడ్డి అన్నారు. వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మంచి పేరు తెచ్చుకుందామని ఆలోచన మీద ఇక్కడ ప్రయాణం చేస్తున్నాను, కానీ వేరే విధంగా ఏదో ఇక్కడ చేద్దామని చెప్పి బిజినెస్ చేద్దామని కానీ ఇంకొక రకంగా నాకు ఆలోచన లేదు. కానీ అద్దంకి నియోజకవర్గంలో బలరాం గారంటే ఒక బ్రాండ్, కర్ణం బలరాం గారంటే ఒక బ్రాండ్. జనాల్లో కూడా కర్ణం బలరాం గారు ఈ మధ్యన మేము ఏ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేసినా కానీ వచ్చి అద్దంకి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆయన రాగానే ప్రజల్లో ఒక పూనకం అనేది కలుగుతూ ఉంది. ఆయన ఇప్పుడు మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వచ్చిన దగ్గర నుంచి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ కాకపోతే పరిస్థితి ఏంటంటే వాళ్ళ బాబుకి యాక్సిడెంట్ అవ్వటం వల్ల కొన్ని రోజులు బలరాం గారు ఎక్కువ చీరాల మీద పెట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ బాబు కొంచెం పర్వాలేదు, అందువల్ల బలరాం గారు కొంత టైం అద్దంకిలో పెడతారన్నారు అని చెప్తాను. మీకు దైవభక్తి మెండుగా ఉంది. 19వ వార్డులో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి లేదని నేను దాని గురించి ప్లాన్ చేస్తూ ఉన్నాను. అదే విధంగా 100 పడకల ఆసుపత్రి ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ముంపు గ్రామాల ప్రజలకి స్థలాలు ఇచ్చేదానికోసం కృషి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో అద్దంకి నియోజకవర్గం ప్రాంతంలో మాకు బలికొరవ సంతమాగులు అటువైపు వనరులు ఎక్కువ ఉన్నాయి. ఆ వనరుల మీద కొంత సెస్ అట్లా వస్తూ ఉంటుంది కాబట్టి వాటితోటి రోడ్లు కానీ అన్నీ కూడా మేము రాష్ట్రంలో అన్ని చోట్ల కంటే అద్దంకి ప్రత్యేకంగా స్పెషల్గా ఉండే విధంగా రాబోయే కాలంలో తీర్చిదిద్దామని కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ మారే పరిస్థితి ఈ రోజున అద్దంకి నియోజకవర్గంలో లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు సైలెంట్గా కొంతమంది చైతన్య కూడా గరటయ్య గారు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, ఎట్లా ఉంటుందో అని చెప్పి ఆలోచన చేస్తా కొంచెం ఒక 5% ఆగి ఉన్నారు. ఈ రోజున వాళ్ళు పార్టీ మారిన తర్వాత ఈరోజు చూస్తూ ఉంటే ఆ 5% కాదు కదా, ఇంకా గతంలో వైఎస్ఆర్సీపీ పనిచేసిన 2014లో పనిచేసిన క్యాడర్ కూడా అందరూ కూడా ఈ రోజున పార్టీలో బాగా ఉత్సాహంగా పనిచేస్తారు. మార్టూర్లో గ్రానైట్ యజమానుల సంక్షేమ సంఘం వాసవి క్లబ్ మార్టూర్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఎంఎస్ఎన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గుంటూరు వేదాంత హాస్పిటల్స్ వైద్యులు రామకృష్ణ, మంజుల, ప్రియరామ్, జి మురళీకృష్ణ, షారూన్ తదితరులు కిడ్నీ, గుండె, సాధారణ, చిన్నపిల్లలు, మహిళలకు సంబంధించిన
వివిధ రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందజేశారు. షుగర్, బీపీ, ఈసీజీ, ఎముకల సాంద్రత పరీక్షలు చేశారు. మార్టూరులో ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్గా తొలిసారి మార్టూరు విచ్చేసిన డాక్టర్ మురళీకృష్ణను తోటి విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు టి సురేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఎర్లీగా ఐడెంటిఫై చేయటం, వాటికి సంబంధించి ఏం చేయాలో చెప్పటం. బట్ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు వచ్చే చాలా వరకు జబ్బుల్లో ముఖ్యంగా అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్, అంటే ఫుడ్ సరిగా లేకపోవటం వల్ల, లేకపోతే సరైన వ్యాయామం చేయకపోవటం వల్ల, ఇట్లా రకరకాల కారణాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఇవి ఎర్లీగా డిటెక్ట్ చేస్తే పూర్తిగా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. లేదు అంటే పెద్ద ప్రాబ్లమ్స్ అవి బయటపడతాయి, అంటే కిడ్నీలు పోయి, లేకపోతే కళ్ళు పోయి, లేకపోతే గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్తో వచ్చి. సో ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. శివ ఇంకా ఇట్లాంటివి ఎక్కువ కండక్ట్ చేయాలి. భవిష్యత్తులో మళ్ళీ కండక్ట్ చేస్తే మళ్ళీ వచ్చి పార్టిసిపేట్ చేస్తాను. హెల్పింగ్ హ్యాండ్స్ చీమకుర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని రెడ్ క్రాస్ రక్త నిల్వల కేంద్రంలో పలువురు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ మహబూబ్ అలీ, కార్యదర్శి బి నాగేశ్వరరావు, సలహాదారులు ఎస్ జిల్లారీ భాషా, పి ప్రభాకర్ రావు, ఎస్కే జంజీర్, బి రమేష్, కె సుబ్బారావు, డి కాసిం, ఎం ఆంజనేయులు, పి శ్రీనివాసులు, జి సుబ్రహ్మణ్యం, కె సురేష్, ఆర్ ప్రసాద్, జి రమేష్, సిహెచ్ కృష్ణరాజు, వై అశోక్, కె వెంకటరెడ్డి, కాళేశ, ఎం శ్రీనివాసులు రక్తదానం చేశారు. స్వచ్ఛందంగా రక్తదానం నిర్వహించిన రక్తదాతలను సంతపేట రెడ్ క్రాస్ రక్త నిల్వల కేంద్రం కన్వీనర్ మంగళగిరి నరసింహారావు అభినందించారు. చీమకుర్తి పట్టణం అమరావతి ఫిజియోథెరపీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ అనే ఒక గ్రూప్ సభ్యులు అందరూ కలిసి మనం సమాజానికి ఏదో ఒక సేవ చేయాలనే ఒక దృక్పథంతో ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం ఈ రెడ్ క్రాస్ సొసైటీని ఎన్నుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలోనే బ్లడ్ ఇవ్వాలని చెప్పేసి అందరం కలిసికట్టుగా వచ్చేసి కూగుమ్మడిగా, అంటే ఒక 20 మంది 25 మంది అట్లా 25 సార్లు 12 25 సార్లు కన్నా ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ సభ్యుల్లో. వచ్చేసి రక్తదానం చేసి మనకు పేదలకు రక్తం అందించే కార్యక్రమం బాగా చేస్తున్నందున ఈ ఒంగోలు రెడ్ క్రాస్ సొసైటీకి వచ్చేసి డాక్టర్ ఆధ్వర్యంలో మనకు మంచి జరుగుతుంది, ఈ రక్తదానం చేయడం వల్ల మన రక్తం వేరే వాళ్ళకి ఎవరెవరికి అవసరం అవుతుందో వాళ్లకు అంది మన నుంచి కొద్దిగా సేవ అనేది వాళ్ళ వరకు వెళ్తుంది అని చెప్పి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అమరావతి హాస్పిటల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్లో ప్రతి సభ్యుడు కూడా సలహాదారుగా ఉండి ముందుకు వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉన్నాం. గత సంవత్సరం 4వ తేదీ ఫిబ్రవరిలో చేశాము. ఆ డేట్కి కుదరక మళ్ళీ ఇప్పుడు మనము 20వ తేదీకి చేయడం జరిగింది. చీమకుర్తి నుంచి ఒంగోలు వచ్చి ఒంగోలు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో రక్తదానం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ మా ఒంగోలు బ్లడ్ సెంటర్ తరపున, రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ తరపున వాళ్ళందరికీ కృతజ్ఞతాభినందనలు అండి. మీరు పోయిన సంవత్సరం కూడా వచ్చి ఇలానే ఇచ్చినట్టు నాకు గుర్తుంది. ఇది మీరు ఇంకా ఎక్కువ సంవత్సరాలు చేయాలని, చాలామంది రక్తం అవసరమైన వాళ్ళకి మీ రక్తం ఉపయోగపడాలని నేను అభినందిస్తూ మీ అందరినీ. ఈరోజు 19 మంది రక్తదానం చేశారు. వాళ్ళ సేవా దృక్పథంలో ప్రతి సంవత్సరము రక్తదానం అనే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ దీనికి ఫిజియోథెరపీ డాక్టర్ వలీ గారు, జిలానీ భాషా గారు, మిగిలిన సభ్యులు కూడా
రక్తం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. వాళ్ళకి మనం రక్తం అందిస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడినట్టు అవుతుందన్న మంచి అభిప్రాయంతో ఈ రక్తదానం చేస్తూ ఉన్నారు. ఈ సభ్యులు ఇట్లనే సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి అనే తలంపుతో ముందు సంవత్సరాలు కూడా చేయాలని కోరుకుంటూ మా రెడ్ క్రాస్ సొసైటీ నుంచి ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా మేము అందిస్తామని తెలుపుకుంటున్నాం. గ్రూప్ సభ్యులు హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులు అందరూ స్వచ్ఛందంగా అన్ని రకాలుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొందామని ముందడుగు రక్తదాన శిబిరం నిర్వహించి మన రక్తము దానం చేయటం వల్ల ఇబ్బందుల్లో అవసరానికి అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైతే రక్తం కావాల్సి వస్తుందో అది రెడ్ క్రాస్ ద్వారా ఫ్రీగా వెళ్తుందనే దృక్పథంతో ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్కు ఆశ్రయించకుండా గత 10 సంవత్సరాల నుంచి కూడా రెడ్ క్రాస్లోనే రక్తదానం చేస్తున్నాము. అయితే ఇందులో మా హెల్పింగ్ హ్యాండ్ సభ్యుల్లో ప్రతి సభ్యుడు హీరోనే. ఎందుకంటే వాళ్ళు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు మోటివేట్ చేసుకుంటా వాళ్ళు కూడా అతి సామాన్యులు, దీంట్లో ఉన్న వాళ్ళందరూ అతి సామాన్యులు ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. వృద్ధాశ్రమంలో రేపు కార్యక్రమాలు ఉన్నాయి. కానీ మా హెల్పింగ్ హ్యాండ్ సభ్యులకు తగిన గుర్తింపు లభించాలనేది మా కోరిక. అది ఆగస్టు 15 కానీ జనవరి 26 సందర్భంగా కానీ మాకు కలెక్టర్ చేతుల మీద, మినిస్టర్ చేతుల మీద తీసుకుంటే మాకు అదొక సంతోషం, మోటివేషన్. మా సభ్యులకు కూడా కొంత ఒక రకమైన ఎనర్జీ వస్తుంది, ఉత్సాహం. ఇది ఈ రెడ్ క్రాస్ తరపు నుంచి డాక్టర్ గారు కానివ్వండి, ఏఓ గారు కానివ్వండి, అందరు సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించి ఇలాంటి కార్యక్రమాలు చాలా భవిష్యత్తులో చేసే విధంగా చేయాలని మనవి, ప్రార్థన. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఆకలితో ఉన్న క్రూర మృగం కంటే అత్యాశతో ఉన్న మనిషే ఎక్కువ ప్రమాదకరం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.